నమస్తే. మనందరికీ సుపరిచితుడు అయిన క్రాంతి బ్లాగర్ నిన్న ఆయన పెట్టిన వీడియో ఒకవేళ నార్త్ కొరియా అంటే చాట్ జీపీటీ తోటి చాట్ చేసి తను నార్త్ కొరియాకి వెళ్తే అది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది అని చెప్పేసి ఆయన ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియో చూసిన తర్వాత ఓన్లీ ఒక ఫన్ మోడ్లో కిమ్ మామ క్రాంతిని ఏం చేస్తాడు అన్నది మాత్రమే నేను దీంట్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను కూడా చాట్ జీపీటీని యూజ్ చేసి దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చి వాట్ ఇఫ్ క్రాంతి బ్లాగర్ విజిట్స్ నార్త్ కొరియా, వాట్ విల్ కిమ్ జాంగ్ హూ విల్ డూ, హౌ విల్ హీ కిల్ హిమ్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. గైస్, దీంట్లో ఎటువంటి పర్సనల్ లేదు. మీరు సింపుల్గా ఒకటి చెప్పాలి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికి నెగిటివ్ రియాక్షన్స్ ఇవ్వకుండా దీన్ని ఫన్ మోడ్లో తీసుకుని అక్కడికి మర్చిపోతే బాగుంటుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక పాస్ పుస్తకం తీసుకుంటాడు. ఎవరు? మన క్రాంతి. ఈ పాస్ పుస్తకం తీసుకున్న తర్వాత ఈ నార్త్ కొరియా ఎంబసీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి స్టాంప్ అనేది గుర్తించుకోవాలి. ఇప్పుడు నార్త్ కొరియా ఎంబసీకి వెళ్ళి ముందు మనము ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ఇస్తామో, అప్లికేషన్ ఇచ్చినప్పుడు నార్త్ కొరియా ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారు, మన మొహం ఉంటుంది కదా, ఆ మొహాన్ని అక్కడ పెట్టి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మొత్తం రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏమవుతుంది, అమ్మ నా కొడుకు మావాడి మీదనే ఈడు ఇన్ని వీడియోలా, ప్రపంచం మొత్తంలో ఎవడూ చేయలేదు కదరా, చలో ముందు ఈయన పిలవండి అని చెప్పేసి ఒక వర్షన్. లేదురా బాబు ఇవన్నీ ఎందుకు, ఈడోడు చిన్నోడు పక్కన పడే అని చెప్పేసి రిజెక్ట్ చేయడం ఇంకొక వర్షన్. రిజెక్ట్ చేస్తే మనోడు మనకు సేఫ్, మన ఇండియాలోనే ఉంటాడు, మంచి మంచి వీడియోస్ వస్తాయి, మనం కూడా చూస్తాము, నాలెడ్జ్ తెచ్చుకుంటాము, ఎంటర్టైన్ అవుతాము. ఒక్కవేళ పిలిచారు, రోజు లెక్కెట్టేసుకోవచ్చు. ఇంకా అంటే క్రాంతిని ఎప్పుడైతే రారా బాబు అని చెప్పేసి పిలిచి, ఇప్పుడు ఏమవుతుంది, క్రాంతికి వీసా ఇవ్వంగానే ఇప్పుడు మనోడు రాడర్లోకి వచ్చేసాడు. ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకుంటాడు వెళ్దాము అని. ప్లానింగ్కి ముందేం కావాలి, ఎంత పెద్ద దాని ఏమంటారు టాప్ క్లాస్ ట్రావెల్ ఏజెన్సీ అయినా కిమ్ మామ చెప్పినట్టే కదా వినేది. మనోడికి ఒక 7 స్టార్ రిసార్ట్లో ఓకే ప్రెసిడెన్షియల్ స్వీట్ ఇచ్చి $100 ఛార్జ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిలిచి దూల తీపిస్తాడు కాబట్టి. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడు, చలో నాకు బడ్జెట్ తక్కువగా వస్తుంది, నా కోరిక నార్త్ కొరియా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి, చలో ఇక పోదాం అని చెప్పేసి బ్యాగ్ ప్యాక్ వేసుకుని ల్యాండ్ అవుతాడు. ఎక్కడి నుంచి? ఇండియా నుంచి చైనాకి, చైనా బీజింగ్ నుంచి నార్త్ కొరియాకి. అక్కడికి వెళ్ళి గుర్తించుకున్నాడు కదా. ఈ లోపల క్రాంతి ఎయిర్ టికెట్ బుక్ చేసుకోవడానికి ముందే ఏం చేస్తాడో తెలుసా, కిమ్ మామ ఎయిర్పోర్ట్లో ఒక 10 మందిని పెడతాడు. ఎక్కడ ఎయిర్పోర్ట్లో? నార్త్ కొరియా ఎయిర్పోర్ట్లో, చైనా ఎయిర్పోర్ట్లో కూడా. ఒకవేళ బై ఛాన్స్ చైనా ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ వరకు వచ్చి, లేదు నేను ఇండియాకి వచ్చేస్తానని చెప్పి రిటర్న్ వచ్చినా సరే పట్టుకుని చెక్-ఇన్లోకి వస్తారు ఫస్ట్. సెకండ్ ఏమవుతుంది, సర్లేరా ఫ్లైట్ ఎక్కేసి దిగుతాడు. దిగిన తర్వాత అక్కడ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. అంటే ఇమిగ్రేషన్ వాళ్ళు చూసి ఆల్రెడీ అలర్ట్ వచ్చేసి ఉంటుంది కదా, రెడ్ సిగ్నల్. ఇమిగ్రేషన్లో మొత్తం చెక్ చేస్తారు, లీగల్గా ఏమీ ఉండవు. అక్కడి నుంచి మనోడిని వెళ్ళరా బాబు అని చెప్పేసి బయటికి పంపిస్తారు. ఎయిర్పోర్ట్ డోర్ నుంచి ఎరవల్స్లోంచి బయటికి వస్తాడు. బయటికి రాగానే ఒక 16 టైర్ల పెద్ద కారు క్రాంతి కోసం వెయిటింగ్. ఒక డ్రైవర్ ఇట్లా ప్లై కార్డ్ పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు. క్రాంతి బ్లాగర్ ఇండియా. ఇప్పుడు క్రాంతి బ్లాగర్ ఇండియా అనగానే మనోడు అది చూడంగానే చాలా సంతోషపడిపోయి కారు ఎక్కుతాడు. కారు ఎక్కంగానే మంచి మంచి రోడ్లు వీటన్నిటిలోంచి, అంటే వాళ్ళు ప్రీ డిజైన్లో ఉంటారు కదా, ముందు మనని ఎలకని బోన్లోకి తీసుకోవాలి కదా, ఆల్రెడీ ఎలక బోన్లోకి వచ్చింది, కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తారు. ఇచ్చి
సమ్మగా తీసుకెళ్ళి ఒక మంచి 7 స్టార్ రిసార్ట్ హోటల్లో హ్యాపీగా ఎంట్రీ ఇస్తారు. రూమ్లోకి రాగానే బీభత్సమైన స్వర్గం అది. వచ్చేసి ఇచ్చే సర్వీసు, ట్రీట్మెంటు సూపర్ ఉంటుంది. డే 1 క్రాంతి ఏం చేస్తాడు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు. చలో, ఈ లోపల క్రాంతి కోసం ఒక 4 ఉంటారు. ఎందుకంటే ఈ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఉంది కదా, ఒక 4, 5, 10 మందినో రెడీ చేసి ఉంచుతుంది. ఎట్లాగో కోసే గొర్రె కదా, కొంచెం మేపుదాము అని చెప్పి పర్సనలైజ్ సర్వీస్ ఇచ్చి దాని తర్వాత చేసేది ఏంటి అంటే రెస్ట్ తీసుకోమంటారు. నెక్స్ట్ డే టూర్ ప్లాన్. ఇప్పుడు క్రాంతికి ఏంటి, మరీ తీసుకొచ్చి ఆఖరి కోరుకుంటాం కదా, అంటే క్రాంతి కోరిక ఏంటి, నార్త్ కొరియాని ఎక్స్ప్లోర్ చేయాలి అని. మరి ఆ కోరిక అయితే తీరుస్తాడు కదా పంపించడానికి ముందు. సో కిమ్మామ్ ఏం చేశాడు, ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసి పెట్టాడు. నిన్న పికప్ చేసుకుంది కదా అదే కారు మళ్ళీ ఈరోజు కూడా క్రాంతిని పికప్ చేసుకుంటుంది. పెద్ద పెద్ద స్టాచ్యూలు ఉన్నాయి, అంటే కిమ్మామ వాళ్ళ నాన్న తాత అక్కడికి తీసుకెళ్తుంది, వాళ్ళ కావాలంటే వాళ్ళ డిఫెన్స్ ఏరియాకి తీసుకుంటుంది, ఇవన్నీ తిప్పుతుంది. మన తెలుగులకున్న దూల నార్మల్గా ఉండదు కదా, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి గెలుపుతాం కదా, దొరికిపోతాడు. చలో జాగ్రత్త పడి ఫోన్లు, డ్రోన్లు ఇలాంటివి ఏం తీసుకోకుండా ఒక బేసిక్ నోకియా 1100 ఫోన్ పట్టుకుని వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నా సరే ఈ ఫోన్ ఇక్కడ తీసుకురావద్దని చెప్పి లోపలికి వేసే రకం మనకి ఓకే. ఫస్ట్ ఇప్పుడు రాచరికం అన్నీ బాగుంటాయి. ఈ లోపల ఏం చేస్తారు, ఈ పర్సన్ మన దేశంలో ఉన్నాడు, మనకిన్నే ఇంత మాట అంటాడా అని చెప్పేసి వాళ్ళు స్టేజ్ 1 అంటే కక్ష ఎలా తీర్చుకుంటారు అన్నది మ్యాటర్ అన్నమాట ఇక్కడ. ఫస్ట్ ఇంత లావిష్ భోజనం 2-3 రోజులైంది, ఏం కాలేదు, అంతా నార్మల్గా ఉంది, అందరు విష్ చేస్తున్నారు. మన క్రాంతికి ఏంటి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆడేం పెట్టినా తినచ్చు. ఇప్పుడు సో హోటల్ రూమ్లో కూర్చుని మనం కట్టిన $100కి ఒక $1000 బిల్ చేద్దామని చెప్పి మెనూ చూసి లిస్ట్ చేస్తాడు. ఈడేం చేస్తాడో తెలుసా, మంచిగా ఫుడ్ పెట్టి అదే రూమ్లో గ్యాస్ లీక్ చేస్తాడు, ఫుడ్ తిని పోతాడు. పాయింట్ నెంబర్ 1. లేదు, క్రాంతి ఏం చేస్తాడు, ఒకరోజు ప్రశాంతంగా బాగుంది కదా అని చెప్పేసి రోడ్ మీదకి వస్తాడు. మన సినిమాల్లో చూస్తాం కదా, అదేంటి పచ్చలారి వచ్చి గుద్దుతుంది, పసుపు పచ్చలారి, అలా కాకుండా కిమ్మామ కావాలి అనుకుంటే ఒక మిలిటరీ మ్యాన్నే వచ్చి ఎక్కించి పడగొప్పుతాడు. ఇది రెండోది. నెక్స్ట్ క్రాంతి ఫర్ ఎగ్జాంపుల్ అదే హోటల్ రిసార్ట్లో స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక స్విమ్మింగ్ పూల్ పైన కూర్చుని కాళ్ళు ఆ వాటర్లో పెట్టి ఇలా 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 అంటాడు. ఇలా ఇలా అంటే అక్కడ ఎక్కడ పోయినా సరే మన కిమ్మామ ఫోటోలే కదా ఉండేది. అప్పుడు ఏమవుతుందంటే ఒక కాలు ఇలా అన్నప్పుడు ఒక 4 చుక్కలు పోయి ముందు పడతాయి, అంటే మా కిమ్ము మొహం మీదనే నీళ్లు కొడతావని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కోర్టు ట్రయల్ నడుస్తుంది. అస్సలు నడవడం కాదు, ఈరోజు అరెస్ట్ చేశారు, రేపు పొద్దున కోర్టులో సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ప్రాసిక్యూషన్ లేదు, డిఫెన్సే. నేనేం చేయలేదురా బాబు అన్నా సరే నువ్వు నీళ్లు లేపావు అండ్ నీ పాత హిస్టరీ కనుక చూస్తే మా కిమ్ మీదనే నువ్వు 500 వీడియోలు పెట్టావు, అంటే నువ్వు మా దేశాన్ని కించపరచడానికి మా కంట్రీలోకి వచ్చావు అని చెప్పి గిల్టీ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఓకే, గిల్టీ అని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, శిక్ష చేయాలి కదా. దీనికి వాళ్ళ డిక్షనరీలో ఉన్నది ఒకటి ఏంటంటే డెత్ సెంటెన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి, ఇండియన్ బ్లాగర్ ఇండియన్ బ్లాగర్ స్పై ఇన్ నార్త్ కొరియా, హ్యాంగ్ టిల్ డెత్, షూట్, తొక్కించడం, పాయిజన్, మాస్క్, ఏదో ఒకటి. ఆ రోజు సాయంత్రంకి కేల్కతం దుకాన్లో. చలో, ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి కదా, దీంట్లో ఇంకొక చిన్న ఇది చూస్తున్నాం, చంపబుద్ధి కాలేదు. అరే నువ్వు మా కిమ్మునే నువ్వు ఇంత ఇది చేస్తావు, ఆగరా టార్చర్ పెడతామని చెప్పి ఏం చేస్తారు, ఫోర్స్ లేబర్ క్యాంప్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఏంటి అంటే హట్ట కట్ట బందోబస్తుగా ఉన్న వాళ్ళని తీసుకుని
వెళ్ళి ఒక కేజ్లో పడేస్తారు. ఆ కేజ్ ఎంతో ఉండదు, ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉంటుంది ఫెన్స్. దాంట్లో ఏం చేయాలి, కట్టా ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా, అంటే ఓ బను ముక్కను ఎంత పొటాటో చిప్స్ పెట్టి వాటితోటి పొద్దున్న నుంచి రాత్రి వరకు 14-15 గంటలు పని చేపిస్తారు. అట్లా మెల్లిమెల్లిగా టట్టా బాయ్ బాయ్ సీ యూ. ఇవన్నీ ఎందుకులే అనుకుంటే సింపుల్గా పడుకున్నప్పుడే పోవడానికి ఒక ఫేక్ హార్ట్ అటాక్ని క్రియేట్ చేస్తారు. ఇవన్నీ నేను నా సొంతంగా చెప్పింది కాదు. ఇలా కిమ్ మీద ఎవరైతే రివర్స్ అవుతారో వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళకి ప్రూఫ్లు ఇవి, అంటే ఇలానే చెప్తారు. సరే, మన అజిత్ దోవల్ ఉన్నాడు కదా, మోదీ, అజిత్ దోవల్, వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, జయశంకర్ గారు వీళ్ళందరూ కలిసి నార్త్ కొరియా వాళ్ళతోటి నెగోసియేషన్ స్టార్ట్ చేస్తారు. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, అప్పుడు చంపరు, మళ్ళీ ఉంచుతారు. నెగోసియేషన్ సక్సెస్ అవుతాయి, ఎందుకంటే కిమ్ అమ్మకి ఏదో ఒక డీల్ అవుతుంది వాళ్ళతోటి. అప్పుడు ఏం చేస్తారు, క్రాంతి బ్లాగర్ని డీటైన్ చేసి బ్లాక్ లిస్ట్ చేసి మీరు పట్టుకుపోండి అంటారు. ఎంజాయ్గా ఒక టీషర్ట్, ఫంక్, బ్యాక్ ప్యాక్ వేసుకుని ఎనర్జెటిక్గా వెళ్ళిన మన క్రాంతి ఒక ఫ్లైట్ నుంచి ఇద్దరు చేతులు వేసుకుని సొలిసిపోయి ఇండియాలోకి అడుగు పెడతారు. దాని తర్వాత వారము 10 రోజులు మనమందరం ఏం చేస్తాము అంటే వెళ్ళి క్రాంతిని చూస్తాం. మన గుంపు అక్కడికి వెళ్ళేటప్పుడు గాలాడక ఇక్కడ కూడా పోతాడు, లేదా వాడు అక్కడ ఏం చేస్తాడు, ఏదో ఒకటి పొడిచి పంపిస్తాడు, ఇండియా పొంగన పోతాడు. అంటే ఫైనల్గా ఏంటి అంటే క్రాంతి లైఫ్కి పెద్ద రిస్క్ ఎక్కడి నుంచి ఉందంటే కిమ్ జాంగ్ వల్ల. ఎందుకు అంటే సింపుల్, ఆడక్కడెక్కడో మేస్తూ కూర్చున్న వాడిని మనం ఇండియాలోకి వెళ్ళి వాడిని చూస్తాను అంటే ఖచ్చితంగా ఆడు వేయకుండా అయితే పంపించాడు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియో కిందకి తీసుకోండి. క్రాంతి, ఐఎమ్ సో సారీ. ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మీరు చేసిన వీడియోకి కంటిన్యూషన్గా ఎలా చంపే పాసిబిలిటీ ఉంటుంది అన్నది ఒక చిన్న హైపోథెటికల్ ఫిక్షనల్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో షేర్ చేశాను. డు నాట్ టేక్ ఇట్ పర్సనల్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.